హలో మామస్ ఓటీటీ హిట్ 'పడక్కలం' మూవీ తెలుగు రివ్యూ. కుమ్మింది సినిమా. ఓ చిన్న పాయింట్‌తో మలయాళంలో డీసెంట్ థ్రిల్లర్‌లు ఎన్నో వచ్చాయి. ఈసారి డిఫరెంట్‌గా సూపర్ న్యాచురల్ పాయింట్‌తో మలయాళంలో అప్‌కమింగ్ స్టార్స్‌తో చేసిన చిన్న సినిమా 'పడక్కలం' బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకోగా, రీసెంట్‌గా సినిమా డిజిటల్‌లో రిలీజ్ అయింది. డిజ్నీ హాట్‌స్టార్‌లో డిజిటల్ రిలీజ్ అయిన ఈ సినిమా సౌత్ భాషలో డబ్ అవ్వగా, తెలుగు డబ్ వర్షన్ ఎలా ఉంది? ఎంతవరకు ఆకట్టుకుంది? ఇలాంటి విషయాలను తెలుసుకుందాం పదండి. ముందుగా కథా పాయింట్ విషయానికి వస్తే, కొన్ని దశాబ్దాల క్రితం ఆదిత్య మహారాజు ఒక ప్రత్యేక వస్తువుని తయారు చేయించుకుంటాడు. తర్వాత టైంలో కొంతమంది చేతులు మారిన ఆ వస్తువు అనుకోకుండా ఒక కాలేజ్ ప్రొఫెసర్ చేతికి వస్తుంది. ఆ వస్తువుతో తను అనుకున్నది ఆ ప్రొఫెసర్ ఎలా సాధించాడు? ఈ క్రమంలో ఈ విషయం తెలుసుకున్న హీరో అండ్ హీరో ఫ్రెండ్స్‌కి, ఆ ప్రొఫెసర్‌కి మధ్య జరిగిన పోటీలో హీరో గెలిచాడా లేదా అన్నది ఓవరాల్‌గా సినిమా కథా పాయింట్. కొన్ని లిమిటెడ్ పాత్రల చుట్టూ తిరిగిన సినిమా కథా పాయింట్ యూనిక్‌గా అనిపించగా, ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఫ్రెష్ ఫీలింగ్‌ని కలిగించింది. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఓ రేంజ్‌లో కిక్ ఇచ్చే, సెకండ్ హాఫ్‌పై అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగేలా చేయగా, సెకండ్ హాఫ్ కథ కొంచెం రొటీన్‌గానే సాగినా కూడా ఓవరాల్‌గా ఒక ఫ్రెష్ ఫీలింగ్ చివరి వరకు కొనసాగించి, మొత్తం మీద డీసెంట్ మూవీ చూసిన ఫీలింగ్ ఆడియన్స్‌కి కలిగించేలా ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ ఉన్నంత రేంజ్‌లో సెకండ్ హాఫ్ కూడా ఉంటే మరో లెవెల్‌లో ఉండేది సినిమా. అయినా కూడా ఇలాంటి యూనిక్ పాయింట్‌ని ఎంచుకొని, లిమిటెడ్ పాత్రలు, ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుని, ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఎక్సైట్‌మెంట్‌ని చివరి వరకు మెయింటైన్ చేసి, ఓవరాల్‌గా అబోవ్ యావరేజ్ రేంజ్‌లో మెప్పించాడు డైరెక్టర్. లెంత్ కూడా తక్కువే అవ్వడంతో ఎక్కడ పెద్దగా బోర్ అయిన ఫీలింగ్ ఏం రాలేదు. మొత్తం మీద రొటీన్ మూవీస్ చూసి బోర్ ఫీల్ అయిన ఆడియన్స్ ఈ సినిమాను ఖచ్చితంగా ఎంజాయ్ చేయడం ఖాయమని చెప్పవచ్చు.